హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ విస్తరణకు ఫుల్ స్టాప్ పడుతోందా? రూల్స్ ప్రకారం డిపిఆర్లు ఇచ్చినా కేంద్రం నుంచి ఎందుకు సౌండ్ ఉండడం లేదు? గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ మెరుగుపడితే దేశ ఎకనామీకే మేలు కాదా? సీఎం రేవంత్ సహా మంత్రులు క్రమం తప్పకుండా మెట్రో ఫేజ్ 2 పై రిక్వెస్టులు చేస్తున్నా ఎందుకు ముందడుగు పడటం లేదు? అసలు రీజన్ ఏంటి? మెట్రో ఫేజ్ 2 నిర్మాణం హైదరాబాద్ లో చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఫేజ్ 2A లో 76.4 కిలోమీటర్ల పొడవున్న 5 క్యారిడార్లకు సంబంధించిన డిపిఆర్లు గతేడాది నవంబర్ 4న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అలాగే ఫేజ్ 2B కింద 86.1 కిలోమీటర్ల పొడవున్న 3 క్యారిడార్లకు సంబంధించిన డిపిఆర్లు ఈ ఏడాది జూన్ 22న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఫేజ్ 2 ఒకేసారి అంటే నిధులు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఫేజ్ 2A, ఫేజ్ 2Bగా డివైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్రం నుంచి ఈ విషయం ఉలుకులేదు పలుకులేదు. తెర వెనుక రీజన్స్ ఏంటి? డిపిఆర్లకు ఎందుకు ఆమోద ముద్ర పడడం లేదు? హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీకి మెట్రో ఫేజ్ 2 నిర్మాణం ఎందుకు అత్యవసరమో చూద్దాం. హైదరాబాద్ లో 95 లక్షల వాహనాలున్నాయి. వీటికి తోడు రోజు కొత్తగా 2300 కొత్త వెహికల్స్ రోడ్డెక్కుతున్నాయి. అంటే ట్రాఫిక్ నరకంగా మారుతుంది. గతేడాది వరకు సిటీ రోడ్లపై వాహనాల సగటు వేగం గంటకు 15 నుంచి 18 కిలోమీటర్లు. ఇప్పుడు అది ఫుట్పాత్ ఆక్రమణలు తీసివేయడం, ట్రాఫిక్ పోలీసులు వర్కౌట్ చేయడంతో కొంతలో కొంత బెటర్ అయింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయంటే ఈ స్పీడ్ తో వెళ్తే అనుకున్న పనులు అనుకున్న టైంకు జరగడం కష్టమే. ఇది ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాదు అంతర్జాతీయ కంపెనీలు, దేశ విదేశీ కంపెనీలు ఈ ట్రాఫిక్ చూసి సగం వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. సో సిటీ అభివృద్ధిలో ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వేగంగా వెళ్తే వేగంగా పనులు జరుగుతాయి, అనుకున్న అవుట్పుట్ వస్తుంది. అది మ్యాటర్. రైట్, ఇప్పుడు మళ్ళీ మెట్రో ఫేజ్ 2 నిర్మాణం విషయానికి వద్దాం. ఫేజ్ 2A డిపిఆర్ సమర్పించి 8 నెలలు కావస్తుంది. ఫేజ్ 2B ఇటీవలే సమర్పించారు. ఫేజ్ 2A పై ఇంతవరకు కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. సరే, కేంద్రం ప్రయారిటీ ప్రకారం చేస్తుందని అనుకున్నా అలా కూడా జరగడం లేదు. హైదరాబాద్ దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న సిటీ. ఉద్యోగ ఉపాధి కల్పన, అంతర్జాతీయ ఐటీ సంస్థలు కొలువై ఉన్న సిటీ. మేజర్ ఎకనామీ జనరేట్ చేస్తున్న నగరం ఇది. మరి ఇలాంటి సిటీకి కేంద్రం ఎందుకు మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్నది మేజర్ పాయింట్. కేంద్రానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయనుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ ఉంటే ఒకలా, వేరే పార్టీలు ఉంటే మరోలా పనులు వేగం పుంజుకుంటాయన్న చర్చ అయితే ఉంది. సరే, కేంద్రంలో తెలంగాణలో డబుల్ ఇంజన్ లేదు, కానీ సపోర్ట్ అవసరమున్న పాయింట్ ను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. వీటికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెట్రో ఫేజ్ 2ను పెద్దగా పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వంతో సరైన సంకేత లేకపోవడం, ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే నాటి సీఎం కేసీఆర్ సైడ్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. అందుకే మెట్రో విషయంలో హైదరాబాద్ వెనుకబడిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. గత ప్రభుత్వం 2వ టర్మ్ నుంచి ఈ విషయంపై శ్రద్ధ పెట్టి ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పాటికి మెట్రో ఫేజ్ 2 పట్టాలెక్కి ఉండేదన్న వాదన కూడా ఉంది. మరో పాయింట్, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు జేడీయూ, టీడీపీ కీలకమైన సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ 2 పార్టీలు హ్యాండ్ ఇస్తే ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో బీహార్, ఏపీలకు మోడీ సర్కార్ చాలా ప్రాధాన్యమిస్తోంది. ఎందుకంటే అది వారి అవసరం. అది బహిరంగ రహస్యమే. పైగా బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి. సో మోడీ అటు బీహార్, ఇటు ఏపీకి వస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది మోడీ ప్రభుత్వ నిర్ణయం. అయితే ఇందులో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో అభివృద్ధిని కూడా పట్టించుకోవడం ముఖ్యమే. ఎందుకంటే దేశ జీడీపీకి, ఐటీ ఎక్స్పోర్ట్స్ కు, ఎకనామీకి చాలా కీలకంగా ఉంది. అలాంటి చోట మెట్రో వస్తే దేశవ్యాప్తంగా ఉపాధి కోసం వచ్చి అన్ని రకాల ఉద్యోగులకు, అన్ని రకాల వర్క్ ఫోర్సెస్ కి చాలా ఉపయోగం. ఈ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకునైనా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి వెంటనే అనుమతులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. నిజానికి ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో తెలంగాణకు మెట్రో ఫేజ్ 2కి ఆమోదమన్న వార్త వస్తుందేమోనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. కానీ ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాతి ప్రెస్ మీట్ చాలా నిరాశను కల్పిస్తోంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో ఫేజ్ 2కి అనుమతి ఇవ్వాలని కోరారు. 26,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణాభివృద్ధి శాఖ కోరినట్లుగానే డిపిఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. మిగతా నగరాలతో పోలిస్తే కిలోమీటర్కు చాలా తక్కువ ఖర్చుతోనే మెట్రో లైన్ నిర్మాణానికి కోట్ చేశారు. ఇంత చేసినా గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా వెంటనే అనుమతి ఇవ్వాలని అంటున్నారాయన. సెకండ్ ఫేజు సంబంధించి ఈరోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం. మేము ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కానీ కేంద్రానికి సంబంధించిన జీడిపిలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంది. సో డిపిఆర్ రెడీగా ఉంది, గ్రీన్ సిగ్నల్ రావడమే తర్వాయి. మరి తర్వాతి క్యాబినెట్ మీటింగ్ లోనైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అన్న ఎదురు చూపులు తెలంగాణ ప్రభుత్వానికి తప్పడం లేదు.